పొందే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవరికి కట్టదు. ఎంతసేపటికి పెళ్లి భోజనాలు పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాము పోయాము అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజ్ లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటాను. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకుని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చల్లండి. ఎవరిని ఉద్ధరిద్దాం మనం? జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లలు ఏం చేస్తాం? ఆయన చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? మన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం బరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య, చూసుకో. దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకుని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళైనా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా. పద. హలో, నేను గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేస్తుంది. ఏమైంది? ఎందుకలా నచ్చిన సోకాలు చేస్తున్నావు? పెట్టుకున్నావు కదా, నీ చదువు అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకున్నాడు దురదృష్టం. మీ చెల్లెలి పెళ్లి అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అగ్గి పరిస్థితులుంటే నీకు తెలియాలి.
కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తా. చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నాను అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెలు బద్దం చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. బయటకు పోగొట్టుకొని అత్యుంటే ఎందుకు ఎంటేయబడి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశపడి నీ మాట కోసం తల వంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితం నాశనం చేసింది నేనే. నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఈ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలియదు. నువ్వు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకున్నాను. ఎలాగో నా జీవితం పలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న నీ దండం పెడతా నాన్న. నీతో చెప్పించుకునే స్థితిలోనే దాని పెళ్లి నిర్ణయం చేశాను. అంతే. నాన్న ఎక్కడికక్క? తల్లి తండ్రి అక్కున చేసుకుంటాడని ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా. నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నింపుకోవాలంటే కావాల్సిన నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆశ్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడ ఉంటుందంటే నాన్నలో కూడా అది కరువు అయింది. నా కలల్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆలోచన నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఏ బాధ వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు నా నోటున పడేవాళ్ళం కాదు. కాస్త అన్నం ఉంటే పెట్టవే. అయ్యో వెరీ సారీ అక్క. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడు వస్తా. అన్నం కొంచెమే ఉందక్క. పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. నా కొడుకుని మింగేసినట్టే మింగలేంగా నువ్వు. ముగ్గుని పొగొట్టుకుని దురదృష్టం. నీ చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టలు పెట్టుకుంది. పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడటమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లి నా తండ్రి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చివరి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి.
ఆడపిల్లల్లో చదువుకోవాలనే ఆశలను చిలిమేసి వారి శరీరాన్ని శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి చివరికి జీవితాన్ని కబలించి బలిపశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం విచారకరం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి.